ఎప్పుడు కూడా చదవాల్సిన పద్ధతి కూడా నేను చెప్పాను. ముందు మీరు సబ్జెక్ట్ ఒకసారి చదువుకోండి. స్ట్రెయిట్ అవే డోంట్ ఎంటర్ ఇంటూ క్వశ్చన్ ఆన్సర్స్. ఫస్ట్ టోటల్ టాపిక్ చదవండి. అంత తరువుగా అక్కర్లేదు, కొంచెం సూపర్ఫ్లూయస్ గా చదివేసేయచ్చు మనం రాసుకున్న నోట్స్ వరకును. ఆ తర్వాత అది స్పెసిఫిక్ గా రావు కనుక మనం క్వశ్చన్ ఆన్సర్స్ ఎక్కువ చేస్తే కాస్త అటు ఇటు మనం చదువుకున్న దానికి ఉన్నాం మనకు అర్థమవుతాయి. అండ్ వీ కమ్ టు అండర్స్టాండ్ హౌ టు అనలైజ్ అండ్ ఆన్సర్ ది క్వశ్చన్స్. ఇది రెండోది. ఇప్పుడు ఇక్కడ ఈ క్వశ్చన్ చూడండి. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ది మెయిన్ ఫీచర్ ఆఫ్ క్వాలిటేటివ్ రీసెర్చ్? దీన్ని గుర్తుపెట్టుకోండి. మనం వీ హ్యావ్ టూ టైప్స్ ఆఫ్ రీసెర్చెస్, టాక్డ్ అబౌట్ టూ టైప్స్ ఆఫ్ రీసెర్చెస్. వన్ ఈజ్ క్వాలిటేటివ్ రీసెర్చ్ అండ్ ది అదర్ వన్ ఈజ్ క్వాంటిటేటివ్ రీసెర్చ్ అని చెప్పుకున్నాం. క్వాంటిటేటివ్ రీసెర్చ్ అంటే ఏమిటిది? ఎవ్రీథింగ్ నార్మల్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ డేటా కలెక్షన్. మ్యాథమెటికల్ గా ఉంటుంది, ఎంపెరికల్ గా ఉంటుంది అని అంటాం దాన్ని. మ్యాథమెటికల్ గా ఉంటుంది, అన్ని కూడా మనం ఇన్పుట్స్ ఇవ్వటము, అవుట్పుట్ స్టడీ చేయటము, ఇట్లాంటివన్నీ ఉంటాయి. దాన్ని క్వాంటిటేటివ్ రీసెర్చ్ అంటాం. క్వాలిటేటివ్ రీసెర్చ్ అనే దానికి ఇన్ దిస్ పారాడైమ్ యూ డోంట్ హ్యావ్ సంథింగ్ లైక్ ఏ డేటా కలెక్షన్. అంటే డేటా కలెక్షన్ ఉంటుంది కానీ యూ డోంట్ హ్యావ్ ది వేరియబుల్స్ అండ్ మ్యానిపులేటింగ్ వన్ వేరియబుల్ అండ్ కలెక్టింగ్ ది రిఫ్లెక్షన్స్ ఇన్ అనదర్ వేరియబుల్. ఇట్లా ఉండదు ఇక్కడ. ఇవి గ్రౌండ్ మీద సాధారణంగా క్వాలిటేటివ్ రీసెర్చ్ గోస్ విత్ సోషల్ సైన్సెస్, వేరేస్ క్వాంటిటేటివ్ రీసెర్చ్ గోస్ విత్ సైన్సెస్, మ్యాథమెటిక్స్ ఎట్సెట్రా. సో ఈ క్వాలిటేటివ్ రీసెర్చ్ లో మనం గ్రౌండ్ మీద ఉన్న పొజిషన్ ని మనం స్టడీ చేస్తాం కనుక ఇందులో ఏమిటంటే మనకి డేటా కలెక్షన్ ఓన్లీ యాజ్ ఆన్ గ్రౌండ్ అంతే. అంతేగాని మీరు మేడప్ సెటప్ లో ఏమి ఉండదు. ఇక్కడ వేరియబుల్స్ అనేవి ఏమి ఉండవు. సో ఇది మనం చదువుకున్నాం. ఇప్పుడు చూడండి, ఇందులో మెయిన్ ఫీచర్ ఆఫ్ క్వాలిటేటివ్ రీసెర్చ్ ఏమిటి అని అడిగాడు. అండర్లైన్ క్వాలిటేటివ్ రీసెర్చ్. వెంటనే ఇది మీకు స్ట్రైక్ అవ్వాలి, క్వాలిటేటివ్ రీసెర్చ్ అనే మాట. నెంబర్ 1, వాడు ఇచ్చిన ఆప్షన్స్ 4 ఇస్తాడు. ఒకటి ఉండొచ్చు ఆన్సర్, 2 ఉండొచ్చు, దట్ డిపెండ్స్. ఏ ఆన్సర్స్ ఉన్నాయో వాడు దాన్ని బట్టి మీకు ఆప్షన్స్ ఇస్తాడు. అవాయిడ్స్ పాజిటివిస్ట్ అజంప్షన్స్ అండ్ డేటా అనాలిసిస్. అవాయిడ్స్ పాజిటివిస్ట్ అజంప్షన్స్. పాజిటివిస్ట్ అజంప్షన్స్ అంటే ఏమిటండి? మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. పాజిటివిస్ట్ అండ్ పోస్ట్ పాజిటివిజం. పాజిటివిజం అండ్ పోస్ట్ పాజిటివిజం అని మనం చదువుకున్నాం. పాజిటివిజం అంటే ఫ్యాక్ట్స్ మన పంచ జ్ఞానేంద్రియాలకి తోచేవి, మనకి స్ట్రైట్ గా ఏవైతే కనపడుతున్నామో వాటి ప్రకారమే మనం రిజల్ట్స్ తీసుకుంటాం తప్ప ఫిలసాఫికల్ ఎక్స్ప్లెనేషన్స్ ఇటువంటివి కుదరవు దానికి. సో దట్ ఈస్ వాట్ వీ కాల్ ఏ పాజిటివిస్టిక్ అప్రోచ్. పోస్ట్ పాజిటివిజంలో యూ కెన్ హ్యావ్ narrative థింగ్స్, ఫిలసాఫికల్ థింగ్స్, ఎవ్రీథింగ్ యూ కెన్ హ్యావ్ ఇన్ దట్. సో ఇక్కడ ఏమంటున్నాడు? పాజిటివిస్ట్ అజంప్షన్స్ అంటే క్లియర్ కట్ గా డేటా కలెక్షన్ ఎట్సెట్రా చేయడం లాంటిది అవాయిడ్స్, అది ఉండదు అంటే అర్థమైపోయిందిగా మీకు. ఇక్కడ ఇంకా వేరే నేనేం చెప్పక్కర్లేదు. అవాయిడ్స్ పాజిటివిస్ట్ అజంప్షన్స్ అని అంటే డేటా కలెక్షన్స్ అవి లేవు అని అంటే అర్థం ఏమిటండి? దట్ ఈస్ ఓన్లీ క్వాలిటేటివ్ రీసెర్చ్, అంతే కదా. ఇప్పుడు అందుకని నేను మీకు పైన ఇంట్రడక్షన్ కూడా చెప్పాను, క్వాలిటేటివ్ అంటే ఏంటి, క్వాంటిటేటివ్ అంటే ఏమిటి. సో 1 ఈజ్ ఏ ఫీచర్ ఆఫ్ క్వాలిటేటివ్ రీసెర్చ్, ఇది మనకు అర్థమైంది. రెండోది, సబ్స్క్రైబ్స్ టు ప్రీ ఎగ్జిస్టింగ్ కేటగిరీస్. అంటే ప్రీ ఎగ్జిస్టింగ్ కేటగిరీస్ తో పోల్చి చేసుకునేవి. ఇవి సైకాలజికల్ స్టడీస్ లో వస్తాయని చెప్పాను నేను. దీన్ని ఏమంటాం? ఎనాలజీ స్టడీస్ అని అంటాను దీన్ని. ఇది క్వాలిటేటివ్ కాదు, ఇది ఎనాలజికల్ స్టడీస్. తర్వాత కలెక్ట్స్ డేటా ఇన్ న్యూమరికల్ ఫార్మ్. కలెక్ట్స్ డేటా ఇన్ న్యూమరికల్ ఫార్మ్ అంటే మనం ఒక వేరియబుల్ మీద మ్యానిపులేట్ చేస్తూ ఇంకో వేరియబుల్ మీద డేటా తీసుకోవడం. దిస్ డస్ నాట్ appear in qualitative research. This goes into quantitative research. Similarly, uses empirical method of data analysis. Empirical method can be by use of text or by use of pictures, graphs or by use of figures. ఏదైనా కావచ్చును. ఏదైనా కానీ దట్ ఇన్వాల్వ్స్ డేటా అనాలిసిస్ అన్నాడు. ఇందులో డేటా అనాలిసిస్ బై ఎంపిరికల్ మెథడ్ ఉండదు. డేటా అనాలిసిస్ ఫ్రమ్ ఫీల్డ్ కలెక్షన్, అంటే న్యాచురల్ ఫీల్డ్ సెటప్ లో ఉండేటటువంటి డేటాని మీరు వర్క్ చేస్తారు. ఏదైనా డేటా అఫ్ కోర్స్, ఈ డేటాని మీరు డేటా మీద అనలైజ్ చేసి వర్క్ చేస్తారు తప్ప ఎంపిరికల్ మెథడ్ లో డేటా అనాలిసిస్ అనేది ఉండదు. ఎంపిరికల్ గా మీరు క్వాలిటేటివ్ రీసెర్చ్ లో చేయలేరు కనుక ఇది కూడా రాంగే. సో ది ఓన్లీ ఆన్సర్ ఫర్ దిస్ ఈజ్ అవాయిడ్స్ పాజిటివిస్టిక్ అజంప్షన్స్ అండ్ డేటా అనాలిసిస్. ఇవి లేవు. పాజిటివిస్ట్ అజంప్షన్స్ ఉండవు,
డేటా అనాలిసిస్ ఉండదు. ఈ లేని వాటినే మనం క్వాలిటేటివ్ రీసెర్చ్ యొక్క ఇంపార్టెంట్ ఫీచర్ కింద చెప్తాం అన్నమాట. సో దిస్ ఈజ్ వన్. దెన్ ఎంపిరికల్ రీసెర్చ్ ఇన్ సోషల్ సైన్సెస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ఫిక్షనల్. ఇక్కడ కూడా చూడండి, ఎంపిరికల్ రీసెర్చ్. ఎంపిరికల్ రీసెర్చ్ అంటే మీకు చెప్పాను కదా, దట్ ఈస్ collecting data in terms of actual field position or by text or by figures or by graphs. ఇవన్నీ కూడా ఎంపిరికల్ రీసెర్చ్ అంటాం. ఎంపిరికల్ మీన్స్ విచ్ ఈస్ విజిబుల్ టు యూ క్లియర్లీ అన్నమాట. ఇన్ సోషల్ సైన్సెస్, ఇది సోషల్ సైన్సెస్ లో అడుగుతున్నాడు, ఈజ్ అసోసియేటెడ్ విత్ ఫిక్షనల్ నారేటివ్స్. ఫిక్షనల్ నారేటివ్స్ అంటే మనం ఏం చెప్పుకున్నాము, డిస్క్రిప్టివ్ రీసెర్చ్ అని చెప్పుకున్నాం మనం. ఏదైనా మీరు ఒక ఫిక్షన్ గురించి చేసేటప్పుడు దాని మీద మీరు నారేషన్ రాస్తారు. అందులో అది మీకు సోషల్ సైన్సెస్ లో ఫిక్షన్ చెప్పడానికి వీల్లేదుగా. సోషల్ సైన్సెస్ లో ఫ్యాక్ట్స్ చెప్పాల్సి వస్తుంది. ఫిక్షన్ ఈజ్ నాట్ ఫ్యాక్ట్స్, కనుక ఇది కాదు. రెండోది పాజిటివిస్ట్ ఫిలాసఫీ. ఇది కూడా నేను మీకు చెప్పాను. సోషల్ సైన్సెస్ లో పాజిటివిస్ట్ ఫిలాసఫీ అంటే వాట్ ఈస్ అపియరింగ్ దేర్ ఆన్ ది ఫీల్డ్ ఇన్ ది న్యాచురల్ సెటప్, అది మాత్రమే మీరు తీసుకుంటారు. సో 2 ఈజ్ ఎ ఫీచర్ అసోసియేటెడ్ విత్ సోషల్ సైన్సెస్ రీసెర్చ్ ఇన్ సోషల్ సైన్సెస్. మూడోది హిస్టారికల్ ఆర్టిఫాక్ట్స్. ఇది రాదు ఇందులో. సోషల్ సైన్సెస్ లో మీకు హిస్టారికల్ ఆర్టిఫాక్ట్స్ అనేది మీకు రాదు. అలాగే రిలీజియస్ ప్రాక్టీసెస్ అనేది కూడా ఇందులో రాదు, ఎందుకంటే ఇది పాజిటివిస్ట్ ఫిలాసఫీ మీద ఆధారపడి ఉంటుంది. రిలీజియస్ ప్రాక్టీసెస్ అనేవి పోస్ట్ పాజిటివిస్ట్ ఫిలాసఫీ ఉంటుంది. అది కనుక ఇవేమి రావు. కనుక దీనికి ఆన్సర్ 2 ఇస్ ది ఆన్సర్ ఫర్ దిస్. అండ్ దెన్ ది నెక్స్ట్ క్వశ్చన్ ఈస్, వాట్ ఆర్ ది క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఆఫ్ క్వాంటిటేటివ్ రీసెర్చ్ పారాడైమ్. ఇక్కడ మీకు క్వాలిటేటివ్ అడిగాడు కదా ఫస్ట్ క్వశ్చన్, ఇక్కడ క్వాంటిటేటివ్ అడిగాడు. చూడండి, హైపోథెటికో డిడక్టివ్. ఇక్కడ కూడా మీకు ఎన్ని ఇచ్చాడు, మీకు 5 ఆప్షన్స్ ఇచ్చాడు. ఇందులో మీకు క్వాంటిటేటివ్ రీసెర్చ్ పారాడైమ్ లోకి వచ్చేవి ఏమిటి ఫీచర్స్ అని అడిగాడు. మీకు చెప్పాను, ఇచ్చిన ఆప్షన్స్ లో 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, అన్ని ఉండొచ్చు, ఏది లేకపోవచ్చు. అంచేత దాన్ని బట్టి మీకు ఆప్షన్స్ ఇస్తాడు. 1 and 2 ఓన్లీ, లేదు 1, 3 and 4 ఓన్లీ, లేదు నన్ ఆఫ్ ది అబోవ్, లేదు ఆల్ ఆఫ్ ది అబోవ్. ఇట్లా 4 ఆప్షన్స్ ఏవో ఇస్తాడు. ఆ ఇచ్చిన దాంట్లో విచ్ ఈస్ మోస్ట్ క్లోజ్. ఇందులో మీకు ఇంకొకటి కూడా చెప్పాను, ఒక్కొక్కసారి అన్ని ఫీచర్స్ కూడా మీకు రెలవెంట్ గానే ఉంటాయి తప్ప ఆల్వేస్ యూ హ్యావ్ టు గో ఫర్ ది ప్రయారిటీ ఆర్డర్ విచ్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ అనేవి మీరు పికప్ చేసుకోవాల్సి వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ వాట్ ఆర్ ది క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఫీచర్స్ ఆఫ్ క్వాంటిటేటివ్ రీసెర్చ్ పారాడైమ్ అని అన్నాడు. హైపోథెటికో డిడక్టివ్. ఎప్పుడైతే మనం డిడక్టివ్ అన్నామో మీరు కొన్ని నేను కీవర్డ్స్ అని చెప్పాను. ఆ కీవర్డ్స్ వచ్చినప్పుడు మీరు ఆటోమేటిక్ గా ఆ పారాడైమ్ లో సెట్ అయిపోవచ్చు. పెద్దగా ఆలోచించక్కర్లేదు. మీరు ఇట్ రిక్వైర్స్ నో టైం, నాట్ మోర్ దెన్ ఎ సెకండ్. అంటే ఇక్కడ హైపోథెటికో డిడక్టివ్. ఎప్పుడైతే మీరు డిడక్టివ్ అని అన్నారో, డిడక్టివ్ అంటే ఏం చెప్పాను, జనరల్ టు పర్టిక్యులర్. అంటే ఒక జనరల్ సేయింగ్, ఒక జనరల్ థియరీ నుంచి మీ పర్టికులర్ కేసుకి అప్లికబిలిటీని చూసుకోవడం అనేటటువంటిది డిడక్టివ్ అవుతుంది. ఇది అప్లైడ్ రీసెర్చ్ కింద కూడా వస్తుంది మీకు. ఇదంతా కూడా మీకు క్వాంటిటేటివ్ రీసెర్చ్ లోనే వస్తుంది ఇది. ఎందుకంటే అది మనకి అప్లై అవుతుందా లేదా అనేది మనం టెస్ట్ చేసుకుంటాం. అది విత్ రెఫరెన్స్ టు సమ్ ఫిక్స్డ్ వేరియబుల్స్. అది అందుకని దీన్ని హైపోథెటికల్ డిడక్టివ్ కమ్స్ అండర్ క్వాంటిటేటివ్ రీసెర్చ్. రెండోది ఫోకస్డ్ ఆన్ న్యాచురల్ సెట్టింగ్స్. మీకు చెప్పాను నేను, ఎప్పుడు కూడా క్వాంటిటేటివ్ రీసెర్చ్ లో వీ హ్యావ్ ఏ సెటప్ బిల్ట్ బై అస్. మనం ఒక సెట్ వేసుకుంటాం అక్కడ, ఒక ఎక్స్పెరిమెంట్ అంటే ఒక ల్యాబొరేటరీయో, లేదు మీరు ఒక మ్యాప్లు పెట్టుకోవడమో, లేదు ఒక సెటప్ చేసుకోవడమో యాక్షన్ రీసెర్చ్కో, ఇట్లాంటివన్నీ మీరు సెటప్ చేసుకొని చేస్తారు. మీరు అలా చేసేది ఏమవుతుంది, అది క్వాలిటేటివ్ అనాలిసిస్ అవుతుంది మీకు. సో ఫోకస్డ్ ఆన్ న్యాచురల్ సెట్టింగ్స్. క్వాంటిటేటివ్ లో న్యాచురల్ సెట్టింగ్స్ ఉండవు. దీస్ ఆర్ ఆల్ మేడప్ సెట్టింగ్స్, సెట్స్ మేడ్ బై యూ, ప్రిపేర్డ్ బై యూ, అరేంజ్డ్ బై యూ, సూటబుల్ ఆర్ యాజ్ రిక్వైర్డ్ ఫర్ యువర్ రీసెర్చ్. సో మీకు ఫోకస్డ్ ఆన్ న్యాచురల్ సెట్టింగ్స్ అనేది క్వాంటిటేటివ్ పారాడైమ్ లో రాదు. దిస్ గోస్ ఇన్ టు క్వాలిటేటివ్ పారాడైమ్. ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోండి, జనరలైజేషన్ అనేది చెయ్యాలి క్వాంటిటేటివ్ రీసెర్చ్ లో. మీకు క్వాలిటేటివ్ రీసెర్చ్ లో జనరలైజేషన్ ఉండదు. దట్ పర్టికులర్ రీసెర్చ్ పాయింట్ అనమాట అది. సో అందుకని ఇక్కడ ఏం రాస్తాం మనం, లేస్ స్ట్రెస్ ఆన్ జనరలైజేషన్స్. లేస్ స్ట్రెస్ ఆన్ జనరలైజేషన్స్ అంటే మీరు యాక్చువల్ గా జనరలైజేషన్ చేయాలి. అంటే మీరు అంటే మిగతాది కూడా ఒకసారి అర్థం చేసుకోండి. టు ది పాపులేషన్ క్యారెక్టరిస్టిక్స్ అన్నారు. పాపులేషన్ క్యారెక్టరిస్టిక్స్ అంటే ఏమిటి, మనం ఇలా ప్రతిదీ మాట్లాడుకోవాలండి. ఎందుకంటే ఇది ఇలా మాట్లాడుకుంటుంటే రేపు ఎగ్జామినేషన్ లో మీరు ఎక్కువ టైం వేస్ట్ చేసుకోకుండా చూడగానే అర్థమైపోతుంది.
పాపులేషన్ క్యారెక్టరిస్టిక్ అంటే మీకు చెప్పాను, క్వాంటిటేటివ్ రీసెర్చ్ పారాడైమ్ లో మీరు టోటల్ పాపులేషన్ అంటే ది టోటల్ మాస్ ఆన్ విచ్ యు ఆర్ గోయింగ్ టు మేక్ ఏ స్టడీ. మన కంట్రీ మొత్తం మీద స్టడీ చేస్తుంటే మీకు పాపులేషన్ 140 కోట్ల మంది ఉంటారు మీకు కదా. ఇటువంటి దాంట్లో లేదు, ఏదో ఒక కాలేజీ రిజల్ట్స్ గురించి మాట్లాడే ఓ కాలేజీలో 6,000 మంది ఉంటారు, అప్పుడు కూడా ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు కన్సిడర్ ఆల్ ది 6,000 స్టూడెంట్స్ యాజ్ యువర్ శాంప్లింగ్. చేయలేరు కదా. అప్పుడు ఏం చేస్తారు, మీరు శాంప్లింగ్ చేస్తారు. దేర్ ఆర్ వేరియస్ మెథడ్స్ మనం చూసాము. ఆ శాంపుల్స్ మీద మనం మనం ఒక రీసెర్చ్ స్టడీ చేసి ఏం చేస్తాం, మనం ఆ శాంపుల్ వరకు చదివితే ఉపయోగం ఏముంది. ఆ శాంపుల్ ని వి జనరలైజ్ ఇట్, అంటే వి అప్లై ఇట్ ఆన్ ది హోల్ టు ది పాపులేషన్. ఉదాహరణకి 1,00,00,000 మంది మీద మీరు ఏదో ఒకటి స్టడీ చేస్తున్నారు, లిటరసీ, డిగ్రీ ఆఫ్ లిటరసీ ఓవర్ ఏ క్రోర్ ఆఫ్ పీపుల్ ఒక స్టేట్ లో అనుకోండి. మీరు అనుకోండి 1,00,00,000 మందిని అడగలేరుగా, నువ్వేం చదువుకున్నావు అని చెప్పి అడగలేం కదా మనం. అందుకని ఏం చేస్తాము, ఏదో 1,000 కోట్లు తీసుకుంటా అంటాము, ఒక 1,000 మందిని అందులో సెలెక్ట్ చేసుకుంటాము. ఆ 1,000 మంది దగ్గర డేటా తీసుకుంటాం. ఆ 1,000 మంది డేటాని వి ఎక్స్పెక్ట్ ఇట్ టు బి హోమోజీనియస్ ఓవరాల్ కనుక దానిని మనం వి జనరలైజ్ ఇట్ టు ది టోటల్ పాపులేషన్. దిస్ ఇస్ వాట్ ఈస్ కాల్డ్ టు ది పాపులేషన్ క్యారెక్టరిస్టిక్స్. మనం శాంపుల్ మీద చేసిన స్టడీని వి ట్రై టు జనరలైజ్ ఇట్ యాజ్ క్లోజ్ యాజ్ పాసిబుల్ టు ది ఓవరాల్ పాపులేషన్ క్యారెక్టరిస్టిక్. కనుక ఇక్కడ మీకు ఇది కూడా అప్లై అవుతుంది ఇన్ క్వాంటిటేటివ్ పారాడైమ్. ఎప్పుడైతే మీరు జనరలైజేషన్ అన్నారో అది క్వాంటిటేటివ్ లోకి వచ్చేస్తుంది మీకు. అది ఇది మీరు జనరలైజేషన్ అనేటటువంటిది గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ ఏ కీవర్డ్ ఫర్ క్వాంటిటేటివ్. అలాగే ఇక్కడ కూడా మీకు చెప్పాను నేను క్వాంటిటేటివ్ కి. డిడక్టివ్ అని అంటే ఇట్ ఈస్ క్వాంటిటేటివ్. న్యాచురల్ సెట్టింగ్స్ అంటే క్వాలిటేటివ్. ఇట్లా ఇట్లా బండ గుర్తులు పెట్టేసుకోవాలన్నమాట. తర్వాత ఇంకొకటి ఎంఫసైజెస్ న్యూమరిక్ డేటా ఫ్రమ్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్. అంతే కదా, ఎంఫసైజెస్ న్యూమరిక్ డేటా ఫ్రమ్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ అంటే ఎక్కువ మంది మీద మనం న్యూమరిక్ డేటాని ఎంఫాటిక్ గా చెప్పగలుగుతాం మన పాపులేషన్ నుంచి. ఆ విషయం ఇక్కడ చెప్పారు కనుక దిస్ ఆల్సో అప్లైస్ టు ది క్వాంటిటేటివ్ రీసెర్చ్ పారాడైమ్. దెన్ సేస్ దట్ ది లిటరేచర్ రివ్యూస్ ప్లేస్ ఏ మైనర్ రోల్ బట్ జస్టిఫై ది ప్రాబ్లం. ఇది రాదు మనకి. లిటరేచర్ రివ్యూ ప్లేస్ ఏ మైనర్ రోల్ కాదు, లిటరేచర్ రివ్యూ ప్లేస్ ఏ మేజర్ రోల్. దేర్ ఫార్ 5 కెనాట్ బి ది ఆన్సర్ హియర్ ఇన్ క్వాంటిటేటివ్ రీసెర్చ్ పారాడైమ్. సో ఇక్కడ క్వాలిటేటివ్ చూసాము, ఇక్కడ క్వాంటిటేటివ్ చూసాము. తర్వాత క్వశ్చన్కి వెళ్తే, వాట్ ఈస్ ది యూజువల్ సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ ఇన్ ది సైంటిఫిక్ మెథడ్. ఇక్కడ చూడండి, వాట్ ఈస్ ది యూజువల్ సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ ఇన్ ది సైంటిఫిక్ మెథడ్. ఇక్కడ ఏం చేస్తారంటే మీకు ఇక్కడ ఒక 4-5 ఇచ్చారు స్టెప్స్. మనం చదువుకున్నాం యాక్షన్ రీసెర్చ్ కి, మీకు చెప్పాను చూడండి, ప్లాన్, అప్లై, అబ్జర్వ్ అండ్ ఎంప్లాయీ, ఇట్లాంటివి మనం చదువుకున్నాం కదా. అట్లాగే ఇక్కడ కూడా స్టెప్స్ మనం చదువుకున్నాం ప్రతిదానికి. సైంటిఫిక్ మెథడ్ అంటే న్యాచురల్లీ ఇట్స్ ఏ క్వాంటిటేటివ్ రీసెర్చ్ కదా. సైంటిఫిక్ మెథడ్ మీన్స్ క్వాంటిటేటివ్ రీసెర్చ్. సో క్వాంటిటేటివ్ రీసెర్చ్ మీరు చేసేటప్పుడు స్టెప్స్ ఏ విధంగా ఉంటాయి, అది సైంటిఫిక్ మెథడ్ లో చేసేటప్పుడు ఏ విధంగా ఉంటాయి, ఇది ఒక ఆర్డర్ ఉంటుంది. మనం ఆర్డర్ కూడా చెప్పుకున్నాం. ముందు ఏం చేస్తాం మనము, మొట్టమొదటి చేసేది ఏం చూస్తాము, అసలు అసలు రీసెర్చ్ ఎందుకు చేస్తున్నాము, ఇది ఫస్ట్ పాయింట్. చేసిన తర్వాత మన రీసెర్చ్ ప్రాబ్లమ్ వాట్ కెన్ బి ది ప్రాబబుల్ ఆన్సర్ అనేది మనం ఒకటి రాసుకుంటాం, హైపోథసిస్ అంటాం దాన్ని. ఎందుకంటే హైపోథసిస్ రాయకపోతే యూ డోంట్ హ్యావ్ ఎ డైరెక్షన్ టు యువర్ వర్క్. ఎటుంటే అటు పోలేం కదా. ఒక టార్గెట్ పెట్టుకుని దాని వైపు పోతాం. అంటే మనం ఒక టార్గెట్, ఒక ప్రాబ్లం ఉన్నప్పుడు దిస్ మే బి ది పాసిబుల్ సొల్యూషన్ అని దాన్ని హైపోథసిస్ అని రాసుకుని వి పుట్ ఇట్ టు టెస్ట్ బై కలెక్టింగ్ డేటా. ఇది చేసేది మనం. అంచేత ఈ రకంగా స్టెప్స్ ఉంటాయి. తర్వాత డేటా కలెక్షన్ చేస్తాము, టాబులేషన్ చేస్తాము, అనాలిసిస్. సో ఈ స్టెప్స్ ఏ విధంగా ఉంటాయి, ఏది ముందు ఏది వెనక అనేది చెప్పాలి. అన్నీ ఉంటాయి ఇందులో. ఇప్పుడు 5 పాయింట్లు ఇచ్చాడు. ఈ 5 కూడా దీని సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ ఇన్ సైంటిఫిక్ మెథడ్. అయితే వాట్ ఈస్ ది సీక్వెన్స్, ఇవి ర్యాండమ్ గా ఉన్నాయి. ఉదాహరణకి హైపోథసిస్ మేకింగ్ బై ఐడెంటిఫైయింగ్ ది వేరియబుల్స్. అర్థమైంది కదా. హైపోథసిస్ ఒకటి రాసుకుంటాం, హైపోథసిస్ రాసిన తర్వాత టెస్ట్ కు పెట్టడానికి మనం 2 వేరియబుల్స్ తీసుకుంటాం, ఒక ఇండిపెండెంట్ వేరియబుల్, ఒక డిపెండెంట్ వేరియబుల్. ఇండిపెండెంట్ వేరియబుల్ ని మనం మ్యానిపులేట్ చేస్తాము, డిపెండెంట్ వేరియబుల్ మీద స్టడీస్ చేస్తాము. ఆ రిజల్ట్స్ ని బట్టి మీరు మీ హైపోథసిస్ ఎంతవరకు కరెక్టా కాదా అనేది మీరు డిసైడ్ చేసుకుంటారు. ఫెల్ట్ నీడ్ విచ్ ఈస్ క్రియేటింగ్ ది ప్రాబ్లం. అసలు మీరు ఇందులో ఏది ఫస్ట్ వస్తుంది మీరు గమనించండి. ఫెల్ట్ నీడ్ విచ్ ఈస్ క్రియేటింగ్ ది ప్రాబ్లం. ఈ రెండింటి మధ్యలో చూసుకుంటే ముందు అసలు మీకు అవసరం ఉందా లేదా రీసెర్చ్ అనేది ముందు కదా. ఒక ప్రాబ్లం వచ్చింది, ఈ ప్రాబ్లం రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఉందా లేదా అనేది ఫస్ట్ పాయింట్. రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఉన్నది అని అనుకుంటే మీరు
ప్రాబ్లంకి వాట్ మే బి ది ప్రాబబుల్ సొల్యూషన్ అనేది హైపోథసిస్ గా రాసుకోవడం రెండో పాయింట్ అవుతుంది. ఈ రకంగా మీరు ఆలోచించి ఆర్డర్ చేయాలి. మూడోది ఏమిచ్చాడు, ఐడెంటిఫైయింగ్ ది డిఫికల్టీ అండ్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఫార్ములేషన్. ఐడెంటిఫైయింగ్ ది డిఫికల్టీ అండ్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఫార్ములేషన్, ఇది మూడవది. డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ నాలుగవది. కలెక్షన్ ఆఫ్ డేటా యూజింగ్ అప్రోప్రియేట్ రీసెర్చ్ టూల్స్. ఇప్పుడు మీకు జనరల్ గా అర్థమైపోయి ఉంటుంది. దీన్ని చూస్తే మీరు చూడండి, ఫస్ట్ మీకేంటి, ఫెల్ట్ నీడ్ విచ్ ఈస్ క్రియేటింగ్ ది ప్రాబ్లం. అసలు మీరు రీసెర్చ్ చేయాల్సిన నీడ్ ని మీకు అరైజ్ చేసినటువంటి ప్రాబ్లం ఏమిటి, అది ఉందా ఏదన్నా, అది ఫస్ట్ పాయింట్. ఉన్న తర్వాత ఇప్పుడు దాని టఫ్నెస్ ఎంత, ఐడెంటిఫైయింగ్ ది డిఫికల్టీ అండ్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఫార్ములేషన్. అంటే మీరు స్టేట్మెంట్ ఫార్ములేషన్ అంటే హైపోథసిస్ రాసుకోవడం. హైపోథసిస్, ఆ ప్రాబ్లం మీద ఒక హైపోథసిస్ రాయడంలో ఎంత డిఫికల్టీ ఉంది, మనం ఏ విధంగా రాస్తే బాగుంటుంది, దీన్ని ఎట్లా ప్రొసీడ్ అవ్వచ్చును అనేది తెలుసుకోవడం అనేది నెక్స్ట్ స్టేజ్. దీని తర్వాత స్టేజ్ ఏమిటి, ఈ రెండు చూసిన తర్వాత యూ మేక్ ఏ హైపోథసిస్. హైపోథసిస్ చేసిన తర్వాత హైపోథసిస్ లో ఏం చేస్తారు, మీరు వేరియబుల్స్ ఐడెంటిఫై చేసి పెట్టుకుంటారు. అకార్డింగ్ టు దట్ వేరియబుల్ ఐడెంటిఫికేషన్ మీరు అప్పుడు ఏం చేస్తారు, manipulating the independent variables, you study the effects on the dependent variables, దాన్ని collection of data using appropriate research tools. రీసెర్చ్ టూల్స్ అంటే మీకు తెలుసును కదా, అంటే మీరు వేరియబుల్స్ ఎలా సెలెక్ట్ చేసుకున్నారు, శాంప్లింగ్ ఎట్లా సెలెక్ట్ చేసుకున్నారు, ఇవన్నీ వేరియస్ రీసెర్చ్ టూల్స్. తర్వాత రీసెర్చ్ టూల్స్ అంటే ఇంకొకటి కూడా ఉంటుంది. మీరు డేటా కలెక్షన్ ఎలా చేస్తారు, ఎక్స్పెరిమెంట్ చేస్తారా, లేదు ఒక క్వశ్చనీర్ ఒకటి సెటప్ చేసి మెయిల్లో పంపించి ఆన్సర్స్ తీసుకుంటారా, లేదు ఇంటర్వ్యూస్ చేసి తీసుకుంటారా. దీస్ ఆర్ ఆల్ కాల్డ్ వేరియస్ రీసెర్చ్ టూల్స్ త్రూ విచ్ యూ కలెక్ట్ డేటా పర్టైనింగ్ టు యువర్ రీసెర్చ్ ప్రాబ్లమ్ అనమాట. సో ఇక్కడ డేటా కలెక్షన్ చేస్తారు. డేటా కలెక్షన్ చేసిన తర్వాత యూ అనలైజ్ దట్ డేటా. అనలైజ్ దట్ డేటా అంటే మీరు కలెక్ట్ చేసిన డేటా అంతా టాబ్యులేట్ చేసుకుంటారు. టాబ్యులేషన్ డిపెండింగ్ అపాన్ ది వాల్యూమ్ ఆఫ్ ది కంటెంట్ బట్టి మీరు టాబ్యులేషన్స్ చేసుకోవచ్చు, లేదు గ్రాఫ్స్ తీసుకోవచ్చు, వేరియస్ టైప్స్ హిస్టోగ్రామ్స్ తీసుకోవచ్చు, బార్ చార్ట్స్ తీసుకోవచ్చు, కర్వ్స్ తీసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత దాని నుంచి మీరు జనరలైజ్ చేసుకుని ఇంటర్ప్రిటేషన్, యూ గివ్ యువర్ ఇంటర్ప్రిటేషన్ వెదర్ యువర్ హైపోథసిస్ కరెక్ట్ ఆర్ నాట్. హైపోథసిస్ కరెక్ట్ ఆర్ నాట్ అనం, హోల్డ్స్ వ్యాలిడ్ ఆర్ నాట్ అని అంటాము. సో ఇఫ్ ఇట్ ఈస్ యు సే వ్యాలిడ్, దట్ కెన్ బి యూజ్డ్ బై ఎనీ పీపుల్ ఇన్ దేర్ ఓన్ ఎన్వైరన్మెంట్ అనమాట. సో ఈ రకంగా మీరు రాయాల్సి వస్తుంది. దీనికి ఆన్సర్ ఏమొచ్చిందని మనకి 2, 3, 1, డేటా కలెక్షన్ 5, డేటా అనాలిసిస్ 4. సో దిస్ ఈస్, సో మీకు 2, 3, 1, 5, 4 మీకు ఆప్షన్స్ ఎలా ఇస్తాడు, 1, 3, 4, 5, 2 అట్లా 4 ఆప్షన్స్ ఇస్తాడు. మీరు ఈ ఆప్షన్ తీసుకోవాలి. మీరు ఈ విధంగా మీరు అన్ని ఒక్కొక్కటి 2 సార్లు చదివితే మీకు అర్థమైపోతుంది, ఏం ఇబ్బంది ఏం లేదు. ఇవన్నీ మీకు చూడండి, బై కామన్ సెన్స్ వీ కెన్ నో దీస్ థింగ్స్. దీనికి ఏం మీరు పెద్ద చదువుకొని కూడా ఉండక్కర్లేదు కదా, అర్థమైపోతుంది చూడగానే. తర్వాత ది స్కోప్ ఫర్ ఎంప్లాయింగ్ ఐసిటి సపోర్ట్ ఈస్ రిలేటివ్లీ మోర్ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేజెస్ ఆఫ్ రీసెర్చ్. ఇప్పుడు చూడండి, ఐసిటి సపోర్ట్ ఏ స్టేజ్ ఆఫ్ రీసెర్చ్ లో ఇంపార్టెంట్ అవుతుంది అని అడిగాడు ఇక్కడ. అంటే ఉదాహరణకి మీకు ఐసిటి మీన్స్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. మీరు ఒక హైపోథసిస్ రాయడానికి మీరు ఐసిటీని ఏమి ఉపయోగించక్కర్లేదుగా, అది మీ బుర్రలో ఆలోచన చేసేదే. ఐసిటి ఏం పనికి దాంట్లో ఐసిటి సపోర్ట్ ఏం అక్కర్లేదుగా మీకు. ఐసిటి సపోర్ట్ ఏ స్టేజ్ లో కావాలి మీకు అని ఇక్కడ అడుగుతున్నాడు. వీడు 4 ఇచ్చాడు, ఆ దాంట్లో ఏమేమి వస్తాయి. ఇప్పుడు ప్రాబ్లం ఫార్ములేషన్ లో ఐసిటి ఏముంటుంది, దట్ ఈజ్ యువర్ ఇన్ఫరెన్స్. మీకు ఏది ప్రాబ్లం అనుకున్నారో, డస్ ఇట్ రిక్వైర్ టు బి రీసెర్చ్డ్ అపాన్ అనేది మీరు చూసుకోవడం. తర్వాత అది చూసుకొని ఓకే అనుకుంటే దాని టఫ్నెస్ స్టేజ్, డిఫికల్టీ లెవెల్ ఏంటి, దాని ప్రాబ్లమ్ ఎలా ఫార్ములేట్ చేసుకోవాలి, అంటే హైపోథసిస్ ఎలా రాసుకోవాలి, ఇదంతా మీ ఆలోచనకు సంబంధించిన. కానీ ఇందులో ఐసిటి మీకేం ఉపయోగించదు. అంటే ప్రజెంట్ రోజుల్లో ఏఐ ఉపయోగిస్తుంది, అది ఇప్పుడు మనం మాట్లాడుకోవద్దు. సో దట్ ఇట్ డస్ నాట్ కమ్ ఇన్ ఐసిటి సపోర్ట్. తర్వాత హైపోథసిస్ మేకింగ్ కూడా యూ డూ ఇట్ అకార్డింగ్ టు యువర్ బ్రెయిన్ వర్క్, అంతే తప్ప ఐసిటి ఏమీ ఉపయోగించదు. డేటా కలెక్షన్, ఇక్కడ చూడండి, డేటా కలెక్షన్ అంటే మీరు ఎలా చేస్తారండి, డేటా కలెక్షన్ కెన్ బి డన్ ఇన్ సో మెనీ వేస్. మెయిల్స్ పంపించి ఆన్సర్స్ తీసుకోవచ్చు, లేకపోతే వాట్సాప్ లో కలెక్ట్ చేయొచ్చు, లేకపోతే ఫోన్ కాల్స్ లో కలెక్ట్ చేయొచ్చు, లేకపోతే గ్రౌండ్ మీద పబ్లిక్ గా వెళ్ళి ఆన్ స్పాట్ కలెక్షన్ చేయొచ్చు. ఇవన్నీ ఉన్నాయి. ఈ కలెక్షన్ అంతా చేసినప్పుడు మీరు ఐసిటి వాడుతున్నారుగా. ఇప్పుడు ఏదన్నా కానీ వాట్సాప్ లో కొనుక్కున్న ఆన్సర్స్ తీసుకుని డేటా పెట్టుకున్నారన్నా, సో ఇన్ డేటా కలెక్షన్ యువర్ ఐసిటి కమ్స్ ఇన్ టు ప్లే.
ఐసిటి ఈజ్ యూస్డ్ దేర్. దెన్ డేటా అనాలిసిస్, ఆటోమేటిక్గా ఐసిటియే కదా, మీరు ఎక్సెల్లో వేసుకుంటారు, వేసుకొని స్ప్రెడ్ షీట్స్ తయారు చేసుకుంటారు, అలా అవన్నీ ప్లాట్ చేసుకుంటారు, లేకపోతే గ్రాఫ్స్ పెట్టుకుని, ఇవన్నీ యూ కెన్ డూ ఇట్ యూజింగ్ ఐసిటి. తర్వాత డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది మీ బ్రెయిన్ వర్క్, అది ఐసిటి చేయదు. ఎందుకని? మీరు టాబులేషన్ చేసుకున్న తర్వాత, మీకు ఎనాలిసిస్ చేసుకున్న తర్వాత, అంటే టాబులేషన్ అంతా చేసుకున్న తర్వాత, మీకు ఆ డేటా వెదర్ ఇట్ ఈస్ సపోర్టింగ్ యువర్ ఐ మీన్ హైపోథసిస్ ఆర్ నాట్ అనేది మీరు డిసైడ్ చేయాల్సింది ఆ రిజల్ట్స్ ని బట్టి. సో అక్కడ ఇట్ డస్ నాట్ కమ్ అండర్ ఐసిటి. ఐసిటీలోకి రాకూడదు అది, ఎందుకంటే మనం ఎథిక్స్ అనేది కూడా ఒకటి మాట్లాడుతున్నాం. డేటా ఇంటర్ప్రిటేషన్ షుడ్ బి ఫెయిర్, యాజ్ ఎగ్జాక్ట్లీ యూ గెట్ ది డేటా అబ్జర్వేషన్స్, దాన్ని బట్టే మీరు రాయాలి. కానీ నా హైపోథసిస్ రైట్ అవ్వాలి అని ప్రిజుడిస్ తో రాయకూడదని చెప్పుకున్నాం కనుక, ఇది ఫెయిర్ గా మీరు సొంతంగా వర్క్ చేయాలి. డేటా ఇంటర్ప్రిటేషన్ లో ఐసిటీ డస్ నాట్ కమ్ ఇన్ టు ప్లే. సో ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుంది అని అంటే, డేటా కలెక్షన్ అండ్ డేటా అనాలిసిస్ లో దేర్ ఇస్ స్కోప్ ఫర్ ఎంప్లాయింగ్ ఐసిటీ సపోర్ట్ ఈజ్ రిలేటివ్లీ మోర్. అంటే అన్నిట్లోనూ ఉంటుంది, ఓకే, ఇట్ ఈస్ రిలేటివ్లీ మోర్ అంటే ఇందులో వస్తుంది అనమాట. తర్వాత క్వశ్చన్, అరేంజ్ ది స్టెప్స్ ఇన్ ఏ హైపోథెటికో డిడక్టివ్ రీసెర్చ్ ఇన్ ది కరెక్ట్ సీక్వెన్స్. ఇప్పుడు ఇంతకుముందు ఈ పై క్వశ్చన్ లాంటిది అనమాట ఇది. ఇక్కడ సైంటిఫిక్ మెథడ్ అన్నాడు, ఇక్కడ హైపోథెటికో డిడక్టివ్ అని అన్నాడు. ఇంకా దీని గురించి నేను ఎక్కువ చెప్పాను, ఇక్కడ చాలాసేపు చెప్పాను, ఇవి చదివేస్తే మీకు అర్థమైపోతుంది. చూడండి, ఐడెంటిఫైయింగ్ అండ్ డిఫైనింగ్ ఏ రీసెర్చ్ ప్రాబ్లం. ఎప్పుడైనా మనం రీసెర్చ్కి వెళ్ళాలంటే ముందు యూ షుడ్ హ్యావ్ ఏ ప్రాబ్లం, అండ్ యూ షుడ్ ఐడెంటిఫై దట్ యూ హ్యావ్ ఏ ప్రాబ్లం, and then you should define what is the problem you are encountering there. Tarvat, defining the population and drawing a subset there from. Defining the population అంటే మీ స్టడీకి మీరు ఎక్కడెక్కడ విచారణ చేయాలి, ఎక్కడెక్కడ మీరు డేటా కలెక్షన్ చేయాలి అనే దాన్ని, అంటే ది వేరియస్ ఎలిమెంట్స్ ఫ్రమ్ విచ్ యూ కలెక్ట్ డేటా ఈజ్ కాల్డ్ పాపులేషన్. సో ఆ పాపులేషన్ డిసైడ్ చేసుకున్న తర్వాత, if the population is too unwieldy, like you have to address 50 lakh people or a crore of people అనుకోండి, అటువంటిప్పుడు ఏం చేస్తారు, యు సెలెక్ట్ ఏ సబ్సెట్ దేర్ ఫ్రమ్. సబ్సెట్ అంటే శాంప్లింగ్ అనమాట. శాంప్లింగ్స్ ఆర్ సబ్సెట్స్ ఆఫ్ సెట్, అంటే మెయిన్ సెట్ అంటే టోటల్ పాపులేషన్. సబ్సెట్ మీన్స్ యువర్ శాంపుల్డ్ సెట్ ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ ది టోటల్ పాపులేషన్ అని అంటాం మనం. సో సబ్సెట్ దేర్ ఫ్రమ్. సో మీరు ఏ విధంగా శాంప్లింగ్ చేయదలుచుకున్నారో మనం ఈ శాంపుల్స్, వెరైటీస్ అన్ని చూసాం మనం. సో ఆ రకంగా శాంపుల్ డిసైడ్ చేసుకోవడం. దెన్ డేటా కలెక్షన్ యూజింగ్ అప్రోప్రియేట్ రీసెర్చ్ టాస్క్ ఫాలోడ్ బై డేటా అనాలిసిస్. ఈ రెండు ఉంటాయి, ముందు డేటా కలెక్షన్, తర్వాత డేటా అనాలిసిస్. ఆ యూజింగ్ అప్రోప్రియేట్ రీసెర్చ్ టాస్క్స్ అంటే మీ ప్రాబ్లమ్ని బట్టి మీరు ఏ టూల్స్ వాడతారో అది డిసైడ్ చేసుకోవడం. దెన్ హైపోథసిస్ ఫార్ములేషన్ అండ్ డెవలపింగ్ ఏ డిజైన్ ఆఫ్ రీసెర్చ్. హైపోథసిస్ రాసుకోవాలి, డిజైన్ ఆఫ్ రీసెర్చ్ అంటే హౌ యూ వాంట్ టు గో ఫార్వర్డ్, రీసెర్చ్ మెథడాలజీ అని అంటారు దీన్ని, అది డిసైడ్ చేసుకోవాలి. తర్వాత టేకింగ్ ఏ డెసిషన్ ఆన్ ది సబ్స్టాంటివ్ రీసెర్చ్ హైపోథసిస్ వయా టెస్టింగ్ ఆఫ్ ది నల్ హైపోథసిస్. మనం అనుకున్నాం దేర్ ఆర్ ఓన్లీ 2 వెరైటీస్ ఆఫ్ హైపోథసిస్. ఒకటి నల్ హైపోథసిస్ ఉంటుంది, ఇంకొకటి ఆటోమేటిక్ గా మనకి యువర్ మేడ్ హైపోథసిస్ ఉంటుంది. వెన్ యూ మేక్ ఏ హైపోథసిస్, నల్ హైపోథసిస్ ఇస్ ఆటోమేటికల్లీ జనరేటెడ్. అంటే మీ హైపోథసిస్ కరెక్ట్ అయితే నల్ హైపోథసిస్ ఇస్ రిజెక్టెడ్ అని అర్థము. మీరు నల్ హైపోథసిస్ అంటే దేర్ ఇస్ నో రిలేషన్ బిట్వీన్ ది డిపెండెంట్ అండ్ ఇండిపెండెంట్ వేరియబుల్ అని అర్థం. దేర్ ఇస్ హైపోథసిస్ అంటే మీరు చేసుకుంటారు హౌ ది డిపెండెంట్ వేరియబుల్ బిహేవ్స్ విత్ రెఫరెన్స్ టు ది మ్యానిపులేటింగ్ డేటా ఆఫ్ ది ఆన్ ది ఇండిపెండెంట్ వేరియబుల్ అనేది మీరు రాసుకుంటారు. హైపోథసిస్ మీద రైట్ అయితే నల్ హైపోథసిస్ ఇదవుతుంది, నెగిటివ్ అయిపోతుంది, రిజెక్ట్ అయిపోతుంది. నల్ హైపోథసిస్ అంటే ఇఫ్ యూ గెట్ ఫ్రమ్ ది డేటా కలెక్టెడ్, ఇఫ్ యూ గెట్ ఏ రిజల్ట్ దట్ దీస్ టూ వేరియబుల్స్ ఆర్ ఇండిపెండెంట్, అసలు ఒకదానికి సంబంధం లేకుండా ఉన్నాయి అనుకుంటే నల్ హైపోథసిస్ హోల్డ్స్ అనమాట. అప్పుడు ఈ హైపోథసిస్ యూ మేడ్ గోస్ ఇన్వాలిడ్, నాట్ వ్యాలిడ్ అని అర్థమవుతుంది అనమాట. కనుక ఇందులో మనం ఎప్పుడు కూడా ఒక హైపోథసిస్ చేసిన తర్వాత మనం టెస్ట్ పెట్టేది నల్ హైపోథసిస్ అవుతుంది. మీరు ఏం చేస్తున్నారు, ఒక హైపోథసిస్ రాసిన, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎన్నిసార్లు చెప్తున్నాను నేను, మీకు బాగా గుర్తుంటాయి. ఒక బిహేవియర్ ఆఫ్ ఏ గ్యాస్ విత్ రెఫరెన్స్ టు టెంపరేచర్. మీరు టెంపరేచర్స్ మార్చుకుంటూ గ్యాస్ యొక్క ఫీచర్స్ చూస్తారంటే దాని ఎక్స్పాన్షన్ ఎలా ఉంది, అవన్నీ మీరు వేరు
పారామీటర్స్ పెట్టుకొని దాన్ని స్టడీ చేస్తున్నారు మీరు. సో ఇక్కడ ఏం చేస్తారు, టెంపరేచర్స్ 10 డిగ్రీలు మార్చుకుంటూ లేదా 5 డిగ్రీలు మార్చుకుంటూ ఇక్కడ దాని ఎఫెక్ట్ మీరు ఈ గ్యాస్ యొక్క మీరు పెట్టుకునే ఫీచర్స్ మీద ఏ విధంగా ఉన్నది అనేది స్టడీ చేస్తున్నారు మీరు. అంటే అర్థం ఏంటి, మీరు యు ఆర్ టెస్టింగ్ యువర్ నల్ హైపోథసిస్. అంటే మీరు ఇండిపెండెంట్ వేరియబుల్ లో చేసి డస్ ఇట్ హ్యావ్ అన్ ఎఫెక్ట్ ఆన్ ది డిపెండెంట్ వేరియబుల్ అనేది స్టడీ చేస్తున్నారు. దట్ మీన్స్ యు ఆర్ పుట్టింగ్ ది నల్ హైపోథసిస్ టు టెస్ట్. ఆల్వేస్ యూ పుట్ నల్ హైపోథసిస్ టు టెస్ట్. యూ మేక్ ఏ హైపోథసిస్. When you make a hypothesis, null hypothesis is naturally created. This created null hypothesis is put to test by you, and depending upon your results, you find whether null hypothesis is agreeable or null hypothesis is to be rejected. అది పొరపాటు జరగకూడదు. అక్కడ పొరపాటు జరిగితే మనం మిస్టేక్స్ కూడా చదువుకుందాం. అది మళ్ళీ వస్తే క్వశ్చన్స్ వచ్చినప్పుడు చూద్దాం మనం. సో ఇందులో ఏమొస్తాయంటే హైపోథెటికల్ డిడక్టివ్ రీసెర్చ్ అన్నా ఏ రీసెర్చ్ అన్నా మనకి ముందు తెలుసును. ముందు ఏమొస్తుంది, మనకి ఐడెంటిఫైయింగ్ డిఫైనింగ్ ఏ రిసెర్చ్ ప్రాబ్లం ఫస్ట్ వస్తుంది, అంతే కదా. వచ్చిన తర్వాత ఏం చేస్తాం, మనము హైపోథసిస్ రాస్తాము. హైపోథసిస్ ఫార్ములేషన్ రీసెర్చ్ మెథడాలజీ మనం రాసుకుంటాం. ఇది రాసుకున్న తర్వాత ఏం చేస్తాం మనము, అంటే మనకి ఇక్కడ ఓవరాల్ ఐడియా ఉండాలి మనం ఏం చదివాము అనేది. అక్కడ డిఫైనింగ్ ది పాపులేషన్, ఒక్కసారి మనం రీసెర్చ్ మెథడాలజీ పెట్టుకున్న తర్వాత మనం టోటల్ ట్యాకిల్ చేయాల్సింది, డేటా కలెక్షన్ చేయాల్సినటువంటి పాపులేషన్ ఏమిటి, అందులో మనం సబ్సెట్స్ తీసుకున్నామా అంటే శాంప్లింగ్ చేసుకున్నామా అనేది, ఏ శాంప్లింగ్ చేసుకుందామా లేదు చిన్న గ్రూప్ మీద స్టడీ అయితే మొత్తం స్టడీ చేయొచ్చు, డిపెండ్స్. సో దాన్ని బట్టి మీరు అది డిఫైన్ చేసుకోవాలి. మీరు పాపులేషన్ ఏముంది, అది ఏమన్నా సబ్సెట్స్ అంటే శాంప్లింగ్స్ పెట్టుకోవాలి అనేది మీరు అక్కడ అది చూడడం అనేటటువంటి తర్వాత విషయం అవుతుంది. అది చూసిన తర్వాత యూ స్టార్ట్ కలెక్టింగ్ యువర్ డేటా విత్ డిఫరెంట్ మెథడ్స్ లైక్ ఆల్రెడీ వీ హ్యావ్ డిస్కస్. వచ్చిన తర్వాత డేటా అంతటిని టాబులేషన్ అండ్ అనాలిసిస్ చేస్తారు. టాబులేషన్ అండ్ అనాలిసిస్ చేసిన తర్వాత మీరు తర్వాత ఏం చేస్తారు, మీరు డేటా కలెక్షన్ ఫాలోడ్ బై డేటా, ఇది అయిపోయింది. తర్వాత ఇంకొకటే ఉంది, ఒకటే ఏమిటి, టేకింగ్ ఏ డెసిషన్ ఆన్ ది సబ్స్టాంటివ్ రీసెర్చ్ హైపోథసిస్, అంతే కదా. మీరు టాబులేషన్ చేసిన తర్వాత అనాలిసిస్ చేసిన తర్వాత యూ గివ్ అవుట్ యువర్ రిజల్ట్ వెదర్ యువర్ హైపోథసిస్ ఈస్ హోల్డింగ్ వ్యాలిడ్ ఆర్ నాట్ అనేది చెప్తారు. సో ఈ రకంగా మీరు రాసుకోవాలి. ఏదన్నా కానీ మీరు ఎప్పుడు ఈ స్టెప్స్ జనరల్ గా గుర్తుపెట్టేసుకోవచ్చు, మీరు అన్నింటికి ఇదే అప్లై అవుతాయి. అయితే అక్కడ కొంచెం కాంప్రహెన్షన్ ఏంటంటే మనం 5 ఆప్షన్స్ ఏం చదివాము ఏదేమిటి అనేది గబుక్కుని మనకు ఒక క్రిస్ క్రాస్ ఐడియా వచ్చేయాలి. అక్కడ వచ్చేలా మీరు ఆన్సర్ చేసుకోవాలన్నమాట. వరుస వెరీ సింపుల్. ముందు ఎప్పుడు కూడా ఐడెంటిఫైయింగ్ ది ప్రాబ్లం అండ్ ఐడెంటిఫై ది ప్రాబ్లం అండ్ అరౌండ్ దట్, దాంట్లో మీరు టఫ్నెస్ ఆఫ్ ప్రాబ్లమ్ అని ఒకటి ఇవ్వచ్చును, లేకపోతే ది కాంప్లికేషన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్ అని ఒకటి ఇవ్వచ్చు. ఇటువంటి ఏమి ఇచ్చినా కానీ అది ఫస్ట్ స్టెప్. దాని తర్వాత మీరు రాసుకోవాల్సింది హైపోథసిస్. హైపోథసిస్ తర్వాత మీరు డేటా కలెక్షన్ ఎలా చేయాలి, మెథడాలజీ ఏమిటి అనేది రాసుకుంటారు. మీరు రాసుకున్న తర్వాత డేటా కలెక్షన్ అనేది శాంప్లింగ్ ఏమైనా పెట్టుకుంటారా, టోటల్ పాపులేషన్ డీల్ చేస్తారా అనేది డిసైడ్ చేసుకుని, శాంప్లింగ్ అయితే శాంప్లింగ్ డిసైడ్ చేసుకుంటారు. దెన్ యూ స్టార్ట్ గెటింగ్ డేటా కలెక్షన్. డేటా కలెక్షన్ అయిపోయిన తర్వాత టాబులేషన్ చేస్తారు, అనలైజ్ చేస్తారు, మీ రిజల్ట్ ఇస్తారు. దట్స్ ఆల్. దిస్ ఇస్ హౌ ఇట్ గోస్. తర్వాత ఇక్కడ చూడండి, మీరు మీకు ఇది మ్యాచింగ్ టైప్ క్వశ్చన్. ఇది ఇక్కడ కీ రీసెర్చ్ టర్మ్స్ చూడండి. ఇక్కడ రీసెర్చ్ ప్రాబ్లమ్స్, రీసెర్చ్ హైపోథసిస్, శాంపుల్ ఆఫ్ స్టడీ, రీసెర్చ్ టూల్స్. వీటికి డిస్క్రిప్షన్ దేని అర్థం ఏమిటి అనేది రైట్ సైడ్ ఇచ్చాడు. యూ హ్యావ్ టు మ్యాచ్ దిస్. మీకు డెఫినెట్ గా ఇందులో ఈజీగా తెలుసున్నది ఒకటి ఉండి దీనికి ఇక్కడ ఆన్సర్ డెఫినెట్ గా ఇది దీని ఆన్సరు అనేది ఉంటే, మీకు ముందే ఉంటే, మీరు ఆప్షన్స్ ఇచ్చిన ఆప్షన్స్ 4గింటల్లో ఈ ఈ ఆన్సర్ ఉండేటటువంటి ఆప్షన్ ఎన్నిటల్లో ఉందో చూడండి. ఒక్క దాంట్లోనే ఉందనుకోండి, అసలు మిగతా మీరు చదవక్కర్లేదే పెట్టేయచ్చు. ఇది చాలాసార్లు చెప్తున్నాను నేను మీకు. 2 ఉన్నాయి అనుకోండి, దాన్ని యూ గో టు అనదర్ ప్రాబ్లం. ఉదాహరణకి మీకు ఇందులో మీకు రీసెర్చ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, హైపోథసిస్, శాంపుల్ ఆఫ్ స్టడీ, రీసెర్చ్ టూల్స్. ఈజియెస్ట్ మనకి రీసెర్చ్ హైపోథసిస్ అంటే ఈజీగా అర్థమైపోతుంది. ఇందులో ఏముంది, డివైసెస్ యూజింగ్ విచ్ డేటా, ఇది కాదు. సబ్సెట్ డాన్ ఫ్రమ్ డిఫైన్ సెట్ కాదు, ఇది శాంప్లింగ్. టెంటేటివ్ సొల్యూషన్ టు ఆన్సర్ టు ఏ రీసెర్చ్ క్వశ్చన్. ఏమంటే అర్థమైందా? మీరు యూ కెన్ రెస్పాండ్ అండి, పర్వాలేదు, మీరు మాట్లాడండి చక్కగా. మీకు ఇది అర్థమైపోయింది కదా. రీసెర్చ్ హైపోథసిస్ మీన్స్ ఏ టెంటేటివ్ సొల్యూషన్ ఆర్ ఆన్సర్ టు ఏ రీసెర్చ్ క్వశ్చన్. ఇక్కడ మీకు వచ్చిన రీసెర్చ్ ప్రాబ్లమ్, వాట్ ఈస్ ది ప్రాబబుల్ సొల్యూషన్ అనేది రాసుకుంటారు, దాన్నే హైపోథసిస్ అంటాం. ఇప్పుడు రీసెర్చ్ ప్రాబ్లం ఒకటి, రీసెర్చ్ హైపోథసిస్ ఒకటి. మనకి ఫస్ట్ వచ్చేది రీసెర్చ్ ప్రాబ్లం కదండి. వి ఐడెంటిఫై ది ప్రాబ్లం ఫస్ట్, ఇప్పుడే అనుకున్నాం. తర్వాత వి రైట్ ది హైపోథసిస్. సో ఐడెంటిఫై ది ప్రాబ్లం అనుకున్నప్పుడు ఏమైందంటే,
ది రీసెర్చ్ క్వశ్చన్ విచ్ హ్యాస్ టు బి ఆన్సర్డ్ ఇది రీసెర్చ్ ప్రాబ్లం అంటేదే కదా. ఓకే, సో ఇక్కడ మనం హైపోథసిస్ ఇదే తీసుకోవాలి, 22 సొల్యూషన్ తీసుకోవాలి. సో రీసెర్చ్ ప్రాబ్లం అంటే ఏమిటంటే మీకు వచ్చిన ప్రాబ్లం అప్పుడే కదా రీసెర్చ్ కి వెళ్తారు మీరు దాని సొల్యూషన్ కోసం. సో ది రీసెర్చ్ క్వశ్చన్ విచ్ హ్యాస్ టు బి ఆన్సర్డ్, మీకు వచ్చిన ప్రాబ్లమ్ ఒక క్వశ్చన్ చేసుకుంటే దానికి ఆన్సర్ కనిపెట్టాలి, దట్ ఈస్ యువర్ రీసెర్చ్ ప్రాబ్లం. రెండు, రీసెర్చ్ హైపోథసిస్ అంటే టెంటేటివ్ సొల్యూషన్ ఆర్ ఆన్సర్ టు ఏ రీసెర్చ్ క్వశ్చన్. మీరు టెంటేటివ్ సొల్యూషన్ రాసుకునే దాన్ని రీసెర్చ్ హైపోథసిస్ అంటారు, దట్ ఈస్ కరెక్ట్. మూడోది శాంపుల్ స్టడీ. శాంపుల్ ఆఫ్ స్టడీ అంటే మనం చూసుకున్నాం చూడండి, శాంప్లింగ్ అంటే ఏమిటి, సబ్సెట్ అని మీకు ఇందాక చెప్పాను నేను. సో సబ్సెట్ డ్రాన్ ఫ్రమ్ ఏ డిఫైన్డ్ సెట్ ఆర్ యూనివర్సల్ సెట్ అంటాం. యూనివర్సల్ సెట్ అంటే టోటల్ పాపులేషన్, ఆర్ డిఫైన్డ్ సెట్ అంటే ది టోటల్ పాపులేషన్ ఓవర్ విచ్ యూ హ్యావ్ టు కలెక్ట్ యువర్ డేటా అని అర్థం. సో డిఫైన్డ్ సెట్ ఆర్ యూనివర్స్ లో నుంచి ఒక సబ్సెట్, ఇది హ్యూజ్ పాపులేషన్ ఉన్నప్పుడు మీరు యూ గో ఫర్ శాంప్లింగ్. సో సబ్సెట్ ఈజ్ శాంపుల్ స్టడీ అవుతుంది అనమాట. తర్వాత రీసెర్చ్ టూల్స్ మీన్స్ డివైసెస్ యూజింగ్ విచ్ డేటా ఆర్ గ్యాదర్డ్. రీసెర్చ్ టూల్స్ రకరకాలు ఉంటాయి, క్వశ్చనింగ్ ఉంటుంది, ఇంటర్వ్యూయింగ్ ఉంటుంది, త్రూ డేటా కలెక్షన్ ఉంటుంది, బై మెయిల్ ఆర్ బై, ఇవన్నీ అన్నీ ఉంటాయి అందులో. దే ఆర్ వేరియస్ టూల్స్ బై విచ్ యూ కలెక్ట్ డేటా. సో దీని ఆన్సర్స్ మీరు 4, 3, 2, 1 ఆప్షన్ ఏది ఇచ్చాడు, నేను ఇక్కడ డైరెక్ట్ ఆన్సర్ రాశాను నేను మీకు. అక్కడ 4 ఆప్షన్స్ ఇస్తాడు, 4, 3, 2, 1, 3, 2, 1, 4 అట్లా 4 ఇస్తాడు. మీరు ఇది జాగ్రత్తగా చూసుకొని రాసేయడమే అంతే. తర్వాత from the point of view of research ethics, which of the following is least vulnerable in research? లీస్ట్ వల్నరబుల్, ఇవి చాలా జాగ్రత్తగా ఉండాలండి, చాలా కన్ఫ్యూజింగ్ గా ఇస్తాడు. అంటే మీరు మోర్ ఎఫెక్టివ్ గా ఉండేదా, వాడు అడిగేది లెస్ ఎఫెక్టివ్ గా ఉండేదా అనేది కన్ఫ్యూజన్ లో పెట్టేలాంటి ఇంగ్లీష్ వొకాబులరీ వాడతాడు వాడు. అది కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనం. రీసెర్చ్ ఎథిక్స్, ఇక్కడ రీసెర్చ్ ఎథిక్స్ అంటే మనం చెప్పాం అంటే you have to collect data or tabulate or interpret or sampling while making sampling, selecting the samples. వీటిలన్నింటిలో ఎథిక్స్ మీన్స్ మీరు ధర్మంగా వాటిని సెలెక్ట్ చేసి ఉన్నది ఉన్నట్టుగా మీరు కనిపెట్టి దాన్ని అబ్జర్వేషన్ చేసి రిజల్ట్ ఇవ్వాలి. అంతేగాని మీరు ఏదో ఆ హైపోథసిస్ రాసుకుని నాకు నా హైపోథసిస్ రైట్ అవ్వాలి అనే పంతంతో చేయకూడదు. దానికోసం డేటా మ్యానిపులేషన్స్ చేయడము, ಅಥವಾ తప్పుడు డేటాలు తీసుకోవడము ఇట్లాంటివి చేయకూడదని అర్థం అనమాట. సో రీసెర్చ్ ఎథిక్స్ ఈజ్ ఇంపార్టెంట్. అదర్వైజ్ మీరు ఏం చేస్తున్నారు, మీరు ఇచ్చిన రీసెర్చ్ రిజల్ట్ ఎంతో మంది ఫాలో అవుతారు, వాళ్ళందరూ పాడైపోతారు కదా. మీరు తప్పుడు రిసెర్చ్ ఇస్తే, మీరు లాంటి ప్రెజుడిస్డ్ రీసెర్చ్ రిజల్ట్స్ ఇస్తే దట్ అన్నెసరీ స్పాయిల్స్ ది వర్క్ ఆఫ్ అదర్స్. అది జరగకూడదు కదా. మీకు కూడా పనికిరాదు అది, ఏదో అప్పటికి వరకే తప్ప. అందుకని సో రీసెర్చ్ ఎథిక్స్ అనేది వస్తాయి. ఇప్పుడు ఇక్కడ ఏం అడుగుతున్నాడు, అటువంటి రీసెర్చ్ ఎథిక్స్ వ్యూలో పెట్టుకుంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ లీస్ట్ వల్నరబుల్ అంటే రీసెర్చ్ ఎథిక్స్ కిందకి అప్లికేషన్ తక్కువగా ఉండేది ఏది, లీస్ట్ వల్నరబుల్. మోస్ట్ వల్నరబుల్ అంటే ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకి మీకు డేటా కలెక్షన్ లో మీకు మోస్ట్ వల్నరబుల్ అవుతుంది, డేటా ఇంటర్ప్రిటేషన్ మోస్ట్ వల్నరబుల్ అవుతుంది అది. సో ఇక్కడ లీస్ట్ వల్నరబుల్ అడుగుతున్నాడు. ఇక్కడ ఏమి ఇచ్చాడో చూడండి, ప్రాబ్లం ఫార్ములేషన్ అండ్ ఐడెంటిఫైయింగ్ ది వేరియబుల్స్ ఇన్వాల్వ్డ్. ఇప్పుడు ప్రాబ్లం ఫార్ములేషన్ అండ్ ఐడెంటిఫైయింగ్ ది వేరియబుల్స్ ఇన్వాల్వ్డ్ లో మీకు ఎథిక్స్ క్వశ్చన్ ఏముంటుందండి. మీరు ఫస్ట్ మొదలు పెట్టేటప్పుడు మీరు ఉన్న ప్రాబ్లం మీరు కరెక్ట్ గానే చూసుకుంటారు, మీకు ప్రాబ్లం ఆన్సర్ కావాలి కదా. అలాగే మీరు ఎప్పుడైతే మీరు ఫర్దర్ వెళ్ళదలుచుకున్నారో వేరియబుల్స్ డిసైడ్ చేసుకుంటారు, వేరియబుల్స్ కూడా మీరు అక్కడ ఉన్న వాటిలో వేరియబుల్స్ లో తీసుకోవాల్సిందే. ఇక్కడ ఎథిక్స్ ఏమి ఉండదు, మీరు ఆ స్టేజ్ లో మీకు ఎథిక్స్ డస్ నాట్ అప్లై. అంచేది ఇక్కడ లీస్ట్ వల్నరబుల్ కేసు అవుతుంది ఇది. రెండోది డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్. ఇక్కడ వస్తుంది అన్నమాట. డేటా అనాలిసిస్ అంటే మీకు పనికొచ్చే డేటాలు తీసుకుని పనికిరానివి తీసుకోకుండా అట్లా మీరు అంటే మ్యానిపులేట్ చేయొచ్చు మీరు డేటా అనాలిసిస్ ని. అలాగే ఇంటర్ప్రిట్ చేయడం కూడా మ్యానిపులేట్ చేయొచ్చు. సో డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ లో ఎథిక్స్ బికమ్స్ మోర్ వల్నరబుల్ అది. అలాగే రిపోర్టింగ్ ఆఫ్ రీసెర్చ్ రిజల్ట్ అండ్ దేర్ ఇంప్లికేషన్స్, ఇది కూడా ఇట్ ఆల్సో బికమ్స్ మోర్ వల్నరబుల్ దెన్ సైటింగ్ ఏ థియరీ ఇన్ సపోర్ట్ ఆఫ్ వన్స్ థీసిస్. సైటింగ్ ఏ థియరీలో కూడా మీకు ఏమవుతుందంటే మీకు అది థియరీ ఇన్ సపోర్ట్ ఆఫ్ వన్స్ థీసిస్, అది మామూలుగా మీరు అక్కడ మోస్ట్ వల్నరబుల్ లోకి వస్తుంది, అది కూడా అది ఉపయోగించుకుంటున్నారు కనుక మీరు. అంచేత ఇందులో వచ్చే అసలు ప్రాబ్లం ఫార్ములేషన్ అండ్ ఐడెంటిఫైయింగ్ వేరియబుల్స్ ఇన్వాల్వ్డ్ లోనే మీకు ఎథిక్స్ అనే పాయింట్ రాదు, అక్కడ ఉన్నది ఉన్నట్టే మీరు తీసుకుంటారు స్టార్టింగ్ లో అది. అందుకని ఇక్కడ ఆన్సర్ బికమ్స్ 1 అన్నమాట. తర్వాత
The scope for violating research ethics is considered to be relevant in respect of which of the following stages of research. ఇక్కడ ఏం అడుగుతున్నాడండి? స్కోప్ ఫర్ వయోలేటింగ్ రిసెర్చ్ ఎథిక్స్ ఈజ్ కన్సిడర్డ్ టు బి రెలవెంట్ అంటే మీరు ఎక్కడెక్కడైతే రిసెర్చ్ ఎథిక్స్ ని వయోలేట్ చేయగలరో అటువంటివి ఏమిటి అని చెప్పేసి ఇక్కడ అడుగుతున్నాడు. మీరు అడిగినప్పుడు చూడండి, ఫార్ములేటింగ్ రిసెర్చ్ హైపోథసిస్, సెట్టింగ్ అప్ ఏ నల్ హైపోథసిస్ ఫర్ టెస్టింగ్ ఇట్. ఇందులో మీరు యూ కెనాట్ వైలేట్, అక్కడ అసలు ఎథిక్స్ అనేది లేదని పై క్వశ్చన్ లో కూడా మనం చూసాం. ఇక్కడ ఎథిక్స్ డస్ నాట్ కమ్ హియర్. రెండోది డిఫైనింగ్ అండ్ డీలిమిటింగ్ ది స్కోప్ ఆఫ్ రీసెర్చ్ స్టడీ. ఇందులో కూడా ఎథిక్స్ అనేది రాదు కనుక ఇక్కడ కూడా ఇట్స్ నాట్ మీరు మీరు ఏదన్నా కానీ వైలేట్ చేసి రీసెర్చ్ ఎథిక్స్ వైలేట్ చేసి ఏమన్నా చేయాలి అనేటటువంటి స్కోప్ ఇక్కడ కూడా మీకు ఉండదు. ఎనలైజింగ్ అండ్ ఇంటర్ప్రిటింగ్ రీసెర్చ్ డేటా, ఇందులో యూ కెన్ డూ ఇట్. దేర్ ఇస్ ఎ స్కోప్ ఫర్ వైలేటింగ్ ది రీసెర్చ్ ఎథిక్స్. అంటే డేటాని యూ కెన్ హుక్అప్ డేటా, యూ కెన్ హుక్అప్ రాంగ్ డేటా అనమాట. యూ కెన్ కలెక్ట్ రాంగ్ డేటా ఆర్ రిఫ్లెక్ట్ డేటా రాంగ్లీ, ఇట్లా చేయొచ్చు. సో హియర్ ఇట్ ఈస్ వనరబుల్. సో ఇట్ ఈస్ ఒక పాయింట్. రెండో, ఇన్ డిఫైనింగ్ ఏ రీసెర్చ్ పాపులేషన్ అండ్ మెథడ్ ఆఫ్ శాంప్లింగ్, ఇందులో ఏముంటుంది? ఇందులో ఏమీ ఉండదు. 3, 5 ఆర్ డెఫినెట్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ రీసెర్చ్. దే ఆర్ వనరబుల్ పాయింట్స్ ఫర్ వైలేటింగ్ ది రీసెర్చ్ ఎథిక్స్. 3, 5. తర్వాత, ఏ రీసెర్చర్ హ్యాస్ టు అబ్జర్వ్ కోడల్ ఫార్మాలిటీస్ అట్ ఆల్ స్టేజెస్ వితౌట్ స్కోప్ అండ్ లీవే ఫర్ అఫెండింగ్ moral and ethical norms. A researcher has to observe all caudal formalities. కోడల్ ఫార్మాలిటీస్ అంటే మనకి ఉంటాయి కదా, బుక్స్ ఉంటాయి కదా, రూల్స్ బుక్స్, స్పెసిఫికేషన్స్ బుక్స్ ఉంటాయి కదా. దే ఆర్ ఆల్ ది కోడల్ ప్రొవిజన్స్ ఆర్ కోడల్ ఫార్మాలిటీస్ అని అంటాం. రీసెర్చర్ అవన్నీ అబ్జర్వ్ చెయ్యాలి. చేస్తే అప్పుడు ఏమవుతుంది? ఎథికల్ గా తను రీసెర్చ్ చేసినట్టు అవుతుంది. అట్ ఆల్ స్టేజెస్ ఆఫ్ హిస్ స్టడీస్ వితౌట్ స్కోప్ అండ్ లీవే ఫర్ అఫెండింగ్ మారల్ అండ్ ఎథికల్ నార్మ్స్. సో ఇది కరెక్టే కదా. ఎథికల్ నార్మ్స్, మారల్ నార్మ్స్ అంటే వాడు ఎప్పుడైతే కోడల్ అబ్జర్వేషన్స్ అన్ని కూడా ఫాలో అయ్యాడో ఆటోమేటిక్ గా ఇట్ ఈస్ యాజ్ గుడ్ ఈస్ ఫాలోయింగ్ ఆల్ ది మారల్ అండ్ ఎథికల్ నార్మ్స్ అని అర్థం అవుతుంది ఇక్కడ. సో వీ కెన్ సే దిస్ ఈస్ కరెక్ట్. ఇది మనం చెప్పుకున్నాం, ఎసర్షన్ అండ్ రీజనింగ్ అనే క్వశ్చన్, టైప్ ఆఫ్ క్వశ్చన్. ఇది ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్. ఇది ఎసర్షన్ అండ్ రీజనింగ్. ఎసర్షన్ అంటే వీఆర్ గివింగ్ ఏ స్టేట్మెంట్, రీజనింగ్ అంటే ఈ స్టేట్మెంట్ కి ఇక్కడ మనం ఒక రీజనింగ్ ఇవ్వచ్చు, లేకపోతే సంబంధం లేకుండా కూడా ఉంటాయి. ఒక్కొక్కసారి సంబంధం ఉంటే ఇది దీనికి రీజన్ అవుతుందా, ఇది దీన్ని కరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుందా ఏమిటి అనేది మీరు అక్కడ ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఆప్షన్స్ ని బట్టి ఆన్సర్ రాయాలి. సో మొట్టమొదటి రైట్ అని అయితే మనకు తెలుసు, ఎందుకంటే వెన్ హీ అబ్జర్వ్స్ ఆల్ కోడల్ ప్రొవిజన్స్ ఆటోమేటికల్లీ ఇట్ ఇంప్లాయిస్ దట్ హీ ఈజ్ నాట్ అఫెండింగ్ ఎనీ మారల్ ఆర్ ఎథికల్ నార్మ్స్ అనేది అర్థమైపోతుంది. తర్వాత రీజనింగ్ ఏమి, ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ డేటా కలెక్షన్, data collection, data analysis, and data interpretation, there is, however, a considerable scope of being ethically vulnerable. ఇది ఇక్కడ ఇంపార్టెంట్. ఇప్పుడు రీజన్ ఏమి ఇచ్చాడు? మీరు ఈ స్టేజెస్ లో డేటా కలెక్షన్ లో కానీ, అనలైజ్ చేయడంలో కానీ, ఇంటర్ప్రిట్ చేయడంలో కానీ, దేర్ ఈ స్కోప్ ఫర్ ది రీసెర్చర్ టు బి ప్రెజుడిస్ అండ్ వైలేట్ ది నార్మ్స్ ఆఫ్ ఎథిక్స్ ఉంటుంది. కానీ when you observe exactly when your research work proceeds with reference to all caudal provisions or all caudal formalities, ఇంకా అప్పుడు మీరు ఇక్కడ ఇలా చేయడానికి అవకాశమే లేదుగా. అప్పుడు దెన్ యు ఆర్ ఆటోమేటికలీ నాట్ వైలేటింగ్ ది ఆర్ అఫెండింగ్ ది మారల్ అండ్ ఎథికల్ నార్మ్స్ అనే కదా అర్థం. అందుకని ఏమైందనమాట, మనకి ఇక్కడ అసర్షన్ ఈజ్ కరెక్ట్ అని చెప్పుకున్నాము. దిస్ రీజనింగ్ ఈజ్ ఆల్సో కరెక్ట్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ ఏ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ దిస్. ఎప్పుడైతే ఈ వీటిల్లో వాడికి అవకాశం ఉన్నప్పటికీ హీ ఈజ్ నాట్ వయోలేటింగ్ ఆర్ హీ ఈజ్ నాట్ డీవియేటింగ్ ఫ్రమ్ ది కోడల్ ప్రొవిజన్స్ అన్నప్పుడు ఆటోమేటిక్ గా ఎథికల్ నార్మ్స్ ఆర్ హెల్డ్ అప్ ఆర్ ఫాలోడ్ అని అర్థం అనమాట. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే ఇక్కడ మీకు బోత్ ఆర్ కరెక్ట్ అండ్ ఆర్ ఈజ్ ది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ఏ అని చెప్పేసి మనం ఇక్కడ ఆ ఆప్షన్ టిక్ పెట్టాల్సి ఉంటుంది. తర్వాత, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టెప్స్ ఇన్ రీసెర్చ్ ఆర్ లీస్ట్ వల్నరబుల్ to research ethics? Which of the following steps in research are least vulnerable to research ethics? పైన చదివాం మనం, అది ఇక్కడ గుర్తుపెట్టుకోండి, లీస్ట్ వల్నరబుల్. అలాంటి క్వశ్చన్ ఇది కూడా. ఐడెంటిఫైయింగ్ రీసెర్చ్ వేరియబుల్స్, ఇందులో మీకు ఎథిక్స్ ఏమి ఉండదు. రెండోది డిఫైనింగ్ ది రీసెర్చ్ వేరియబుల్స్, ఇందులో కూడా ఎథిక్స్ ఉండదు. డేటా కలెక్షన్ ఎథిక్స్ ఉంటుంది. డేటా అనాలిసిస్ అండ్ ప్రొసీజర్, రిపోర్టింగ్ ది రీసెర్చ్ అవుట్కమ్, వీటిలన్నింటిలో కూడా దేర్ ఈ స్కోప్ ఫర్ వైలేటింగ్. వీడు అడిగిన క్వశ్చన్ ఏమి అడిగాడంటే లీస్ట్ వల్నరబుల్ ఫర్ రీసెర్చ్ ఎథిక్స్ అంటే మొదటి రెండు అవుతాయి. ఏ రీసెర్చర్ అడ్మినిస్టర్స్ అన్ అచీవ్మెంట్
an achievement test to assess and indicate the possible effect of an independent variable in his study. The distribution of the scores on the test is found to be negatively skewed. ఇది చూడండి, స్క్యూనెస్ అండ్ కొటోసిస్ అని చెప్పాను కదా, ఇందులో స్క్యూనెస్ మీద క్వశ్చన్ ఇచ్చాడు. ది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది స్కోర్స్ ఆన్ ది టెస్ట్ ఈస్ ఫౌండ్ టు బి నెగిటివ్లీ స్క్యూడ్. మీకు పాజిటివ్ స్క్యూ చెప్పాను, నెగిటివ్ స్క్యూ చెప్పాను, లేదు పీక్ టువర్డ్స్ నెగిటివ్లీ స్క్యూడ్ అంటే పీక్ టువర్డ్స్ రైట్ అవుతుంది. అది పీక్ టువర్డ్స్ రైట్ అంటే హయ్యర్ సైడ్ ఉంది. ఇట్లా అర్థం ఇది మీకు గుర్తొచ్చేయాలి. నేను అక్కడ చెప్పిన సిచ్యువేషన్ గుర్తు రావాలి. ఆన్ ది బేసిస్ ఆఫ్ దిస్ వాట్ కెన్ బి స్టేటెడ్ విత్ రిగార్డ్ టు ది డిఫికల్టీ లెవెల్ ఆఫ్ ది టెస్ట్. జాగ్రత్తగా ఆలోచించండి, ఇంపార్టెంట్. ఇటువంటి క్వశ్చన్ తప్పకుండా ఒకటి ఇస్తారు. వెరీ ఈజీ, వెరీ డిఫికల్ట్, నైదర్ ఈజీ నార్ డిఫికల్ట్, ది టెస్ట్ ఈజ్ ఈజీ అండ్ నీడ్స్ నార్మలైజేషన్. ఏదో నాలుగోది రాయాలి కనుక ఏదో రాస్తాడు, ఇంత ఏముండదు ఇక్కడ. రెండే ఆన్సర్స్, ఈజీయా డిఫికల్టా అంతే. దట్ కెన్ బి వెరీ ఈజీ, వెరీ డిఫికల్ట్ అనొచ్చు, విత్ ఈజీ అండ్ డిఫికల్ట్ ఏదైనా కానీ. ఇప్పుడు ఇక్కడ ఆన్సర్ మీరు ఎలా చెప్పాలంటే చూడండి, ఇక్కడ ఏం రాశాడండి వీడు, అడ్మినిస్ట్రేస్ అచీవ్మెంట్ టెస్ట్ టు అసెస్ ది ఇండికేటెడ్ పాసిబుల్ ఎఫెక్ట్ ఆన్ ది ఇండిపెండెంట్ వేరియబుల్ ఇన్ ఈ స్టడీ. సరే, ఓకే, వాడు చేశాడు అంటే ప్లాట్ చేశాడు, కర్వ్ గీశాడు. ఈ డిస్ట్రిబ్యూషన్ కర్వ్, ది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది స్కోర్స్ అంటే నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ మార్క్స్ అబ్టైన్డ్ బై దెమ్. ఇది వేసినప్పుడు వాడికి వచ్చిన కర్వ్ ఎలా వచ్చింది అని అంటే యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ అయితే బెల్ కర్వ్ అవుతుంది. ఇది నెగిటివ్లీ స్క్యూడ్. నెగిటివ్ స్క్యూ అంటే ఏం చెప్పుకున్నాం, పీక్ షిఫ్టెడ్ టువర్డ్స్ రైట్. ఇప్పుడు మీరు దీన్ని సెంట్రల్ పాయింట్ గీసుకుంటే ఇది లోవర్ సైడ్, ఇది హయ్యర్ సైడ్ అవుతుంది కనుక పీక్ అనేది రైట్ సైడ్ వస్తే నెగిటివ్ స్క్యూ అంటాము, లేదు లెఫ్ట్ స్క్యూ అని అంటాం దీన్ని. ఈ పీక్ ఇక్కడికి వచ్చినప్పుడు ఏమైనట్లు అర్థం అనమాట, ఎక్కువ మంది స్టూడెంట్స్ ఇక్కడ స్కోర్ చేశారు. దిస్ ఈజ్ ది హయ్యర్ సైడ్. సో దిస్ బికమ్స్ ది హయ్యర్ సైడ్. హయ్యర్ సైడ్ ఎక్కువ పిల్లలు ఉన్నారు, మార్కులు స్కోర్ చేసిన హయ్యర్ సైడ్ ఎక్కువ స్కోర్ చేసిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అంటే అర్థం ఏమవుతుంది ఇంట్లో, ది పేపర్ ఈజ్ ఈజీ అనా, పేపర్ ఈజ్ డిఫికల్ట్ అనా, ఏమవుతుంది? రెండే ఉంటాయండి, మిగతా ఏదో ఇవ్వాలి కనుక ఇస్తాడు. ఏమవుతుంది చెప్పండి మీరు, ఇది నెగిటివ్ స్క్యూడ్ అంటే లెఫ్ట్ స్క్యూడ్. అంటే పీక్ టువర్డ్స్ ది రైట్. పీక్ టువర్డ్స్ ది రైట్ అంటే హయ్యర్ మార్క్స్ స్కోర్ చేసిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అని అర్థం అనమాట. హయ్యర్ మార్క్స్ స్కోర్ చేసిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అంటే అర్థం ఏమిటి, పేపర్ ఈజ్ ఈజీ అని అర్థం, వెరీ ఈజీ. అర్థమైంది కదండి మీకు, ఇది లాజిక్ అర్థమైంది కదా. మనం ఒక కరువు ఇలా ప్లాట్ చేసామండి, ఇది యూనిఫామ్ గా ఉంటే అంటే అరౌండ్ ది సెంట్రల్ టెండెన్సీ యూనిఫామ్ గా ఉంటే దీన్ని బెల్ కర్వ్ అని చెప్పేసి మనం అన్నాము. ఇప్పుడు మనకి ఇందాక ఇచ్చిన క్వశ్చన్ లో వచ్చిన సిచ్యువేషన్ ఏంటంటే, ఈ ప్లాట్ చేసినప్పుడు హీ సెడ్ ఇట్ ఈస్ నెగిటివ్లీ స్క్యూడ్ అన్నాడు. నెగిటివ్లీ స్క్యూడ్ అంటే ఈ సెంట్రల్ టెండెన్సీ నుంచి ఈ పీక్ రైట్ సైడ్ వచ్చి ఇలా వస్తుంది అనమాట. ఇదా వచ్చింది అది. ఇది నెగిటివ్ స్క్యూ అంటాం, నెగిటివ్ స్క్యూ అంటాము, లేకపోతే లెఫ్ట్ స్క్యూ అంటాం. స్క్యూ అంటే మీకు టెయిల్ ఎక్కడ ఎక్కువ పొడుగు ఉందో దాన్ని ఆ సైడ్ చెప్పాలి. సో ఇక్కడ టెయిల్ లెఫ్ట్ సైడ్ పొడుగు ఉంది కనుక లెఫ్ట్ స్క్యూ అంటాము. పీక్ రైట్ కి షిఫ్ట్ అయింది కనుక ఇది నెగిటివ్ స్క్యూ లేక లెఫ్ట్ స్క్యూ అని అంటాం దీన్ని. ఇదే మీకు ఈ పీక్ ఇటుపక్క నుండి ఈ టెయిల్ ఇటు ఇలా వెళ్ళింది అనుకోండి, వెళ్ళినప్పుడు దీన్ని మనం పాజిటివ్ స్క్యూ అంటాము. పాజిటివ్ స్క్యూ అంటే మీకు లెఫ్ట్ సైడ్ కి పీక్ వచ్చింది అని అనమాట. అంటే ఇక్కడ మీకు ఈ టైల్ రైట్ సైడ్ కి వెళ్ళింది అనమాట. ఇప్పుడు మార్క్స్ లోకి వస్తే ఏమవుతుందంటే ఇది 60% లెవెల్ మార్క్స్ పాయింట్ అనుకుంటే ఈ పీక్ యూనిఫామ్ కర్వ్ లో అలా యూనిఫామ్ కర్వ్ లో ఈ 60% లెవెల్ అని అనుకుంటే అంటే మీకు యూనిఫామ్ కర్వ్ అంటే ఇలా వస్తుంది. ఇది 60% లెవెల్ అనుకుంటే ఇటువైపు 60, 70, 80, 90 అని పెరిగేసాడు, ఇటువైపు 60, 50, 40, 30 అని తగ్గేసాడు. కనుక పీక్ ఇటు వచ్చిందంటే పీక్ ఇండికేట్స్ దట్ మోర్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ స్కోరింగ్ లెవెల్ ఈజ్ హియర్ అని అర్థం. అలాగే మోర్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ స్కోరింగ్ లెవెల్ ఇక్కడ అని అర్థం. ఇక్కడ అంటే ఏమిటి, హయ్యర్ సైడ్ మోర్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు. దిస్ ఈజ్ నెగటివ్ స్క్యూ. దీన్ని నెగటివ్ స్క్యూ అని అంటాం మనం, నెగటివ్ స్క్యూ అని అంటాం మనం దీన్ని. నెగటివ్ స్క్యూలో మీకు మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ ఆన్ ది హయ్యర్ సైడ్ ఆఫ్ మార్క్స్. అంటే వీళ్ళు ఎక్కువ మార్కులు స్కోర్ చేసిన వాళ్ళు ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు. ఎక్కువ మార్కులు స్కోర్ చేశారంటే అర్థం ఏంటి, న్యాచురల్లీ పేపర్ ఈజ్ ఈజీ అని కదండి, అందుకని దాన్ని మీరు పెట్టుకోవాలి అన్నమాట. ఇంతే, దట్స్ ఆల్. ఇందాక నేను మీకు అక్కడ గీసి చూపించలేను, ఇక్కడ చూపించాను. అర్థమైందండి ఇది మీకు? ఇది ఒకటి. దీని మీద క్వశ్చన్ తప్పకుండా ఇస్తారు. ఇది మార్కులు అనొచ్చు, లేకపోతే ఇన్కమ్ గ్రూప్స్ అనొచ్చు, ఇంకేదైనా పారామీటర్ మారొచ్చు తప్ప ఇదే విషయం ఎప్పుడైనా కానీ, నెగటివ్ స్క్యూ, పాజిటివ్ స్క్యూ.
ఇంతే, ఇదే గుర్తుపెట్టుకోవాలి. హయ్యర్ సైడ్, లోయర్ సైడ్, ఇట్లా లోవర్ సైడ్, హయ్యర్ సైడ్. ఓకేనండి? అస్తు మహోదయ. ఓకే మహోదయ. ఓకే గురు. ఓకేనండి. సో ఇక్కడ స్టాప్ చేసేద్దాంలేండి. ఆల్రెడీ 5 minutes తీసుకున్నాను. విల్ కంటిన్యూ టుమారో విత్ సమ్ క్వశ్చన్స్. నెక్స్ట్ వీక్ ఫ్రెష్ గా మనం కమ్యూనికేషన్ నెక్స్ట్ వీక్ మొదలు పెడతాంలేండి. లెట్ us నాట్ బీ ఇన్ ఏ హరీ. రేపు ఇంకొన్ని క్వశ్చన్స్ చూద్దాము. అస్తు మహోదయ, ధన్యవాదాలు. సో ఐఎమ్ క్లోజింగ్ ఇట్ హియర్. థ్యాంక్ యూ అండి. ఓకే గురుజీ, నమో నమః. నమస్తే అండి. ధన్యవాదం మహోదయ. నమస్తే అండి. ధన్యవాదాలు.